రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి. ముందుగానే తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి అట్ ద సేమ్ టైం వచ్చినటువంటి ఆహ్వానాలన్నింటినీ కూడా పరిశీలన చేసి దాని ప్రకారం ఒక షెడ్యూల్ తయారు చేసుకోవడం జరిగింది. ఆ షెడ్యూల్ కూడా నిన్న మీ అందరికి కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి రోజు చింతమట్టుకు వెళ్తా ఉన్నాము. మరి అట్లానే తర్వాత కార్యక్రమాలన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగింది. అట్లానే ఎప్పుడు చేసినట్టే తెలంగాణ జాగృతి నుండి కూడా ఈసారి ఒక పాట కూడా మళ్ళీ చేస్తూ ఉన్నాం. దాన్ని మాటల తిరుపతి గారు సోదరుడు తను రాసిండ్రు, మంగ్లీ పాడుతున్నది. సో ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్ అది కూడా రిలీజ్ అవుతుంది. సో అట్లా ఎప్పుడు చేసినట్టు బతుకమ్మ సంబరాలు ఎక్కడ తగ్గకుండా చేయాలని అనుకున్నాం. పోయినసారి మీకు తెలుసు రాజకీయంగా క్లిష్ట పరిస్థితులలో పోయినసారి హాజరు కాలేనటువంటి పరిస్థితి ఉండే. ఈసారి అన్ని చోట్ల బతుకమ్మ చేసుకోగలగడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, బతుకమ్మకు చీరలు ఇచ్చినారు ఇదివరకు, మీరు ఒకటి కాదు నేను 2 ఇస్తా అని చెప్పింది. 2 లేవు, 1 లేదు, ఎక్కడా లేదు. కాబట్టి బతుకమ్మకు మా ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం దాన్ని ఆ చీరకు ఇంద్రమ్మ అని పేరు పెట్టకుండా బతుకమ్మ చీర అని ఇస్తేనే బెటర్. ప్రతి సందర్భంలో తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తుడిచేసేటటువంటి కుట్ర జరుగుతున్నది మీ ప్రభుత్వంలో. అట్లా కాకుండా బతుకమ్మకు మీరు చీర ఇస్తే బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వండి, లేదా ఏదైనా తెలంగాణ ఆడబిడ్డ పేరుతో ఇవ్వండి, అంతేగాని ఇంద్రమ్మ పేరుతో మాత్రం ఇవ్వద్దు. ఇప్పటికే కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి దగ్గర నుండి బతుకమ్మను దూరం చేసింది. ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డల దగ్గర నుంచి బతుకమ్మ చీరను దూరం చేసింది. ఇటువంటి పరిస్థితి రాకుండా శ్రద్ధ పెట్టి ఆడబిడ్డల పట్ల గౌరవాన్ని, మన పండుగలు మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఆహ్వానాలు చాలా వచ్చినాయి కదా. సొంత ఊరు ఆహ్వానం అన్నది చాలా ఆత్మీయంగా ఉంటుంది, చాలా హృదయంగా ఉంటుంది, హృదయానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఆ ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేసి పైగా వాళ్ళు పర్టికులర్గా ఎంగిల్పూల నాడే రమ్మన్నారు. అంటే మొదటి రోజు రమ్మని అడిగింది కాబట్టి అక్కడికి పోతున్నాం. ప్రత్యేకంగా రాజకీయపరమైనటువంటి ఇంపార్టెన్స్ మీరు ఎట్లా నేను వద్దన్న ఆపాదిస్తారు అని అట్లా నాకు తెలిసిన విషయమే. కాకపోతే నేను మాత్రం మా ఊరికి పోతున్నా. అంత దూరం ఆలోచన చేయలేదు బ్రదర్, అంత దూరం ఆలోచన చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏమంటున్నా బ్రదర్, ఇష్యూ మీద మాట్లాడితే ఆన్సర్ ఇస్తాను, పర్సనల్గా మాట్లాడితే ఇక ఏం చెప్తాను చెప్పి. బీసీల గురించి కొట్లాడదాం అందరం కలిసి గట్టిగా ఎంతగానో బీసీల రిజర్వేషన్ సాధించుకున్నాం. ప్రభుత్వం మీద చేయాల్సిన కొట్లాట తీసుకొచ్చి బీసీల కోసం కొట్లాటలు మనం పెట్టుకుంటే ఏమొస్తాయి? అందరం కలిసి ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి, అందరం కలిసి లీగల్గా చేయాలి, స్ట్రీట్ ఫైట్ చేయాలి. అవసరమైన కదా బీసీ రిజర్వేషన్ సాధించాలి. ఇవాళ సూరత్ నుంచి ఒక చీర తీసుకొస్తారు, అయ్యేది 60 రూపాయలు, చెప్పేది రేటేమో 300 రూపాయలు. దాన్ని 300 సార్లు చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము వడ్డీ లేని రుణాలు ఇస్తుంది, ఇన్సూరెన్స్లు పెట్టినాం, లోన్ బీమా పెట్టినాం. మహిళలు బయటికి ఏదన్నా ఇక్కడ కూర్చుంటారు, ఇంటికా నుంచి ఎవరో ఆతృత ఉందని ఫోన్ చేస్తారు, మీ చేతిలో చిల్లి గవ్వలేదు, అరే బస్సు ఎక్కిపోయి అక్కడ దిగుతుందని ఆలోచించి మేము బస్సు ప్రయాణం పెడితే దాన్ని తిడతారు. ఇవాళ మహిళలకు ఏ స్కీమ్ చేసిన ఇళ్లలో కరెంటు 200 యూనిట్ల ఫ్రీ వస్తుంది, సన్న బియ్యం ఇస్తున్నాం. ఈ గ్యాసు 1200 1300 ఉంటే 500కే ఇస్తున్నాం. వాళ్ళు ఏడాదికి ఒక చీర, మీకు మనం బతుకమ్మ అప్పుడు ఏం కట్టుకుంటాం, మనకు నచ్చినవి కట్టుకుంటాం. వాళ్ళకు నచ్చింది, వాళ్లకు కమిషన్ ఇచ్చేది తీసుకొచ్చి ఇవాళ మేము చీరలు ఇచ్చినాం అని చెప్తారు. మరి వాళ్ళ బిడ్డలు కట్టరా, వాళ్ళ భార్యలు కట్టరా, వాళ్ళ కుటుంబాలు కట్టరా? 100 సార్లు చెప్తున్నారు 60-70 రూపాయల చీరలు తీసుకొచ్చి. కాబట్టి ఆర్థికంగా మీరు నిలబడాలని కోరుకునేది మన ప్రభుత్వం, మహిళలు మహారాణులు కావాలని కోరుకునేది మన ప్రభుత్వం. ప్రతి మహిళా సంఘంలో ఉండాలి. ఆపదకి సాపదకి ఈ సంఘం ద్వారా వాళ్ళు వడ్డీ లేని రుణాలు తీసుకోవాలి, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని కోరుకునేది మన ప్రభుత్వం. కాబట్టి వాస్తవాలను గమనించండి. మాయ మాటలు, దొంగ వీడియోలు చేసి తప్పుడు వాళ్ళ మనుషులతోటి తిట్టించి ఆ వీడియోలు చేసి పెడతా ఉన్నారు.
ఇవాళ బతుకమ్మ అంటే మన అందరికీ బతుకునిచ్చే పండుగ, మన సంస్కృతి సాంప్రదాయాలు. బతుకమ్మ పండుగ మీద కూడా కాంగ్రెస్ను తిట్టడానికే వాళ్ళు పాటలు రిలీజ్ చేయడం అంటే ఎంత దుర్మార్గమో చూడండి. అంటే పండుగలో కూడా రాజకీయాన్ని ఎట్లా తీసుకొస్తున్నారు. పండుగ స్వచ్ఛత, పూల పండుగ, చెరువులకు మొక్కుకునే పండుగ. మరి ఆడవాళ్ళు అమ్మగారింటికి వచ్చినాక సంతోషంగా పండుగలో కూడా రాజకీయాలు చెప్పించి రాజకీయ తిట్లను తీసుకొచ్చి బతుకమ్మ ఆడమని అంటున్నారు. ఇవాళ అందరూ సంతోషంగా ఉంటే వాళ్ళకు నచ్చుతలేదు, ఎందుకంటే వాళ్ళ పదవులు పోయినాయి. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డనే వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. వాళ్ళ ఇళ్ళల్లో ఆడబిడ్డలే ఫోన్లు ట్యాపింగ్లు చేసిన వాళ్ళు ఇక మన ఆడబిడ్డల్ని బాగుండాలని వాళ్ళు కోరుకుంటారా? కోరుకోరు. ఎప్పుడైనా ఇందిరమ్మ పాలనే మనందరికీ మరి ఆదర్శవంతమైన పాలన, ఆదుకునే పాలన, కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలని కంకణం కట్టుకొని ఈ ప్రభుత్వం నడుస్తుంది. అందరూ దీవించండి, అందరూ తోడుగా ఉండండి. మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం మహిళా సంక్షేమ శాఖ ద్వారా నేను కూడా మీకు తోడుగా ఉండి మరి పెద్దలు గౌరవనీయులు మన బట్టి విక్రమార్క అన్నగారితో సీఎం గారితో మీ సమస్యలు ఏమున్నా కూడా మాట్లాడి పరిష్కరించే బాధ్యత నాది, మాది. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలదని కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు, బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై ఇందిర మహిళా శక్తి, జై ఇందిర మహిళా శక్తి.